ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఇది కంటపడిన గంట లోపల మాత్రమే ఉంటుంది. అద్భుతమైనటువంటి అవకాశం అమ్మ. ఆ అవకాశం తర్వాత అది మాయమైపోతుంది. నువ్వు ఎంత వెతికినా కూడా, ఎంత ప్రయత్నించినా, ఎంత తాపత్రయపడినా ఇలాంటి సువర్ణ క్షణం అనేది మళ్ళీ నీ కంటపడదు. ఇలాంటి సందేశం అనేది నీకు కనిపించదు. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. వదులుకోకు బిడ్డ. ఇప్పుడు ఈ క్షణం నీ కంటపడిందా, వెంటనే నీ సాయి ఏం చెప్తున్నాడో విను. ఆ అవకాశాన్ని దక్కించుకో. ఎందుకంటే ఇది విన్న వాళ్ళకి, అర్థం చేసుకున్న వాళ్ళకి, సాయిని గౌరవించిన వాళ్ళకు మాత్రమే ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశం దక్కుతుంది. మిగతా వాళ్ళకి దక్కదు బిడ్డ. వాళ్ళ దరిదాపుల్లో కూడా వెళ్ళదమ్మా. ఇది ఇప్పుడు నీ కంట పడింది, నీ ముందుకు వచ్చింది అంటే ఖచ్చితంగా ఈరోజు ఈ సాయి చేతిలో నువ్వు ఎన్నుకోబడ్డావు, సాయి చేతిలో సెలెక్ట్ అయిపోయావు. కాబట్టే ఈ వీడియో నువ్వు చూడగలుగుతున్నావు, ఈ సందేశం నువ్వు వినగలుగుతున్నావు. ఇది నీ కోసమే బిడ్డ. ఖచ్చితంగా నువ్వు విని తీరాలి అని చెప్పి బాబా గారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా, నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో, అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, ఒక్క 5 నిమిషాలు, 5 అంటే 5 నిమిషాలు నా కోసం నీ సమయాన్ని ఇవ్వు తల్లి. నీకు అద్భుతాన్ని సృష్టించి వెళ్తాను. కానీ నిర్లక్ష్యం చేశావంటే నిజంగా నీ సాయి మనసుని గుణపంతో గుచ్చినంత బాధ పెడతావు. బిడ్డ జాగ్రత్త, వదులుకోకు. బాధపడతావు, ఆ తర్వాత పశ్చాత్తాపడతావు. నువ్వు ఈ అవకాశాన్ని వదులుకొని, నీ అందరికీ వచ్చే అదృష్టం కాదమ్మా ఇది, అవకాశం కాదు ఇది. నిన్ను వెతుక్కుంటూ నీ గుమ్మంలోకి వచ్చింది, నీ ఇంట్లోకి వస్తుంది, నిన్ను అడ్డుకోబోతుంది. అదృష్టం అన్నది జాగ్రత్త. డబ్బు లెక్క పెట్టినంత డబ్బు వస్తుంది తల్లి. ఆ డబ్బు లెక్క పెట్టలేక నీరసించిపోతావు. అలాంటి డబ్బు రాకెట్ స్పీడ్తో నీ వైపుకు వస్తుంది. నీ సాయి నీ జీవితంలోకి పంపించే ఈ శబ్దం నీ సాయి తరపున సంకేతం తల్లి. నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. ఎందుకు నన్నే సాయి ఎంచుకున్నాడు అనే కదా. సరే, ఇప్పుడు లోతుగా ఊపిరి పీల్చుకొని చుట్టూ ఉన్న శబ్దం నిశ్శబ్దం అని అవ్వనివ్వు. ఎందుకంటే నీ జీవితంలో ఏదో భారీ మార్పు ఈరోజే కానుంది బిడ్డ. నువ్వు ఎన్ని రోజులు, ఎన్ని రాత్రులు నిద్రలేక కళ్ళు తెరిచావో ఈ సాయికి బాగా తెలుసమ్మా. నీ హృదయం బరువుగా ఉందని, నీ ఒత్తిడి అంతమైపోయిందని, నీ పోరాటాలు అంటే ఆ పోరాటాలను నువ్వు చేస్తున్న అన్నీ కూడా నీ సాయి చూస్తున్నాడు. నువ్వు ఒంటరిగా ఏడ్చిన రాత్రి కూడా ఆ కన్నీటి చుక్క నేల మీద పడుకుంటే నీ సాయి కళ్ళలో పడింది. ఇది ప్రతి కన్నీటి బాధ,
మాట ఈ సాయి చూస్తున్నాడు, సాయి వింటున్నాడు, ప్రతీదీ గమనిస్తూనే ఉన్నాడు. నీ హృదయం ఎన్నిసార్లు విరిగిందో ఈ సాయి లెక్క పెట్టాడు. బిడ్డ, అందుకే ఈరోజు నీ లెక్కలు తేల్చాలనే వచ్చేశాను. నీ బాధలన్నింటికీ ముగింపు పలకాలని వచ్చేశాను. ఇప్పుడు నీకు ఈ సాయి నుండి ఒక ప్రత్యేకమైన సందేశం ఉంది తల్లి. అందుకో, నీకు జీవితాంతం ఇంత కఠినంగా అనిపించిన రోజు ఒక్కటి కూడా వృధా కాలేదు. నీ కష్టాలన్నీ నాకు వినపడ్డాయి, నీ ప్రార్థనలన్నీ నా దగ్గరే ఉన్నాయి. బిడ్డ, నీ సమయం వచ్చేసింది. నీ ముందున్న అడ్డంకులు నీ కోసం కాదు, నీ వృద్ధి కోసం. నీ జీవితంలో తలుపులు మూసుకున్నప్పుడు సాయి కొత్త తలుపును తెరుస్తున్నాడు. అర్థం చేసుకో. సాయి ఇలా చెప్తున్నాడు, ఇప్పుడు నీతో ఈరోజు నీ జీవితంలోకి వెలుగు వస్తుంది తల్లి. భయపడకు, ఆగు, ఓపిక పట్టు, బెదిరిపోకు, పిరికితనంతో వెనకడుగు వేయకు అంటున్నాడు. మరి నీ తండ్రి మాటని వింటావా? మనసు లోతుల్లోకి తీసుకుంటావా? నువ్వు ఊహించిన దానికంటే కూడా పెద్ద ఆశీర్వాదం నీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది తల్లి. కొన్ని ఆశీర్వాదాలు అందుకోవటానికి మనసు సిద్ధంగా ఉండాలి. నీ మనసుని సిద్ధం చేసుకో. నువ్వు సిద్ధపడు. వస్తున్నది మామూలు అదృష్టం కాదు, మామూలు అవకాశం కాదు, మామూలు ఆశీర్వాదం కాదు. నువ్వు ఎన్నడూ కని విని ఎరుగునటువంటి ఒక ఆశీర్వాదం నీ వైపుకు వస్తుంది. మరి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే బాబా నేను సిద్ధమే అని చెప్పు. ఇక్కడ నాకు నీకు కొన్ని సంఘటనలు అర్థం కాకపోయినా వాటిలో సాయి ప్రణాళిక దాగి ఉందని నీకు తెలుసా? ఇప్పుడు సాయి నీతో సాక్షాత్తు స్వయంగా తనే అంటున్నాడు, నీ భారాలు విడిచిపెట్టు, నీ భయం వదిలే, నా మీద నమ్మకం పెట్టు. నీ జీవిత కథలో కొత్త అధ్యాయం ప్రారంభం చేస్తాను. డబ్బు, శాంతి, అవకాశాలు నీ వైపుకు దూసుకొస్తున్నాయి. నీ సాయి ఆశీర్వాదం. ఈరోజు నీ చుట్టూ ఉండే ఈ శక్తి నిన్ను ఒక కొత్త దారికి నడిపిస్తుంది. నువ్వు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న డబ్బు, అవకాశాలు, శుభవార్తలు నీ వైపు అద్భుత వేగంతో దూసుకువస్తున్నాయి. ఇది సాధారణ డబ్బు కాదు, నీ జీవితాన్ని మార్చే ఆశీర్వాదం. ఒక అనుకోని ఆదాయం, ఒక కొత్త అవకాశం, ఒక పెద్ద నిర్ణయం, ఒక మలుపు, ఒక లక్కీ బ్రేక్ బిడ్డ ఇది. ఇవన్నీ నీ వైపుకు చేరుతున్నాయి, పరుగు పరుగున వస్తున్నాయి. పట్టుకోవటానికి సిద్ధంగా ఉండు. నీ చేతుల్లోకి రావాల్సిన ధనం ఇప్పటికే నీ నామంతో రాసిపెట్టి ఉంది. రాసి పెట్టేశాను. అది నీ దగ్గరికి చేరటమే. ఇక తరువాయి నీ జీవితంలో కొన్నాళ్లుగా నమ్మకం పెట్టుకొని పట్టుదలతో ఎదురు చూసిన ఆశీర్వాదం ఈరోజు సాయి ధృవీకరించేశాడు. ఇది నీదే. నీ పని ఒక్కటే బిడ్డ. ఇప్పుడు భయం వదిలేయి, నిన్ను నమ్ము, సాయిని నమ్ము. ఎదురు చూసే తలుపు తెరుచుకుంటుంది. ఒక్కసారి నీలోని కాంతి నమ్మితే తన చుట్టూ ఉన్న మార్గం ఉందని తేల్చేస్తుంది. ఒక్కసారి నీ హృదయంలో సాయి ప్రేమను అనుభవిస్తే నీకు ఏ కొరత కూడా ఉండదు. ఇప్పుడు సాయి నిన్ను చూస్తూ చెప్తున్నాడు, బిడ్డా, నిన్ను నేను వదిలిపెట్టేది లేదు, వదిలిపెట్టను కూడా. ఆ భయము నీకెందుకు అని. నీ కన్నీళ్ళన్నీ కూడా నాకు తెలుసులే తల్లి. నీ బాధలకు ముగింపు మొదలైపోయింది. బాధపడికిక. నీ సంతోషం తిరిగి వస్తుంది. నీ కలలు నిజమవుతున్నాయి. విజయం, ధనం, శాంతి నీ వైపు దూసుకు వస్తున్నాయి. ఈరోజు నీ జీవితాన్ని మార్చే రోజు. ఇప్పుడు ఈ మాటలు నీలోకి దిగనివ్వు. నేను సాయిని చెప్తున్నాను కదా బిడ్డా, నా ఆశీర్వాదం నీకు నేను ఇవ్వబోతున్నా నా దారిలో ఉంది. నేను తీసుకువస్తున్న ఆ వెలుగును ఎవ్వరూ ఆపలేరు తల్లి. ఎవ్వరి తరం కూడా కాదు. ఈ సందేశం నీకు చేరింది అంటే సాయి నిన్ను మర్చిపోలేదు, గుర్తుంచుకున్నాడు అని అర్థం. తెలుసుకో, ఇది నీకిచ్చిన సంకేతం. ఇది నీకు కొత్త ఆరంభం. నీ గదిలో ఒంటరిగా కూర్చొని ఎందుకు నా జీవితం ఇంత కష్టంగా ఉంది బాబా అని అడిగిన ఆ రాత్రినే సాయి మర్చిపోయాడు అనుకున్నావా? గుర్తుంది. మర్చిపోలేదు తల్లి. అప్పుడే అదే క్షణంలో నీ హృదయం పగిలిన ఆ చిన్న ప్రార్థన సూటిగా నీ సాయి హృదయానికి చేరింది. మనిషికి మాటలు అవసరం, కానీ నీ సాయికి కాదు. నీ సాయికి నిశ్శబ్ద బాధ కూడా ప్రార్థనగానే వినపడుతుంది. నీ సాయి ఆ రోజు నిర్ణయించుకున్నాడు, తల్లి, నా బిడ్డకు నా ఆశీర్వాదం ఇవ్వాలి అని. కానీ ప్రతి ఆశీర్వాదం కూడా ముందు ఆత్మకు తయారు చేయాలి, మనసును బలపరచాలి, దానిని శుభ్రం చేయాలి. నీ జీవితంలో జరిగిన దుర్ఘటనలు నిన్ను బద్దలు కొట్టడానికి కాదు, నిన్ను బలంగా తయారు చేయటానికి. ఈరోజు సాయి ఎలా అంటున్నాడో నీ హృదయం సిద్ధమైంది. ఇప్పుడు నేను నీకు ఇవ్వబోయేది ఎవ్వరూ తీసుకోలేని ఒక వరం బిడ్డ. అది నీకు మాత్రమే చెందినటువంటి ఒక వరం, నీకు మాత్రమే చెందాల్సినటువంటి ఒక వరం, నీకోసమే రాసిన ఒక వరం, నీకోసమే సృష్టించబడినటువంటి ఒక కానుక. అది ఈరోజు నీకు అందుతుంది. ఈ లోకంలో కొంతమంది మాత్రమే తెలుసుకునే ఒక గట్టి సత్యం ఉంది. అతిపెద్ద ఆశీర్వాదం రాకముందు అతిపెద్ద ఒత్తిడి వస్తుంది. నువ్వు గత కొన్ని నెలలుగా అనుభవించిన ఆ భావోద్వేగ భావాలను, ఆ మానసిక ఒత్తిడి,
ఆ నిస్సహాయత ఇవి ఏవి కూడా తాత్కాలమే తల్లి. ఆ ఆత్మను సాయి ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నాడు. నీ లోపల ఉన్న పాత భయాలను, పాత నమ్మకాలను, పాత గాయాలను అన్నింటినీ కూడా బయటికి లాగి గుంజి పడేస్తున్నాడు. నువ్వు ఓదార్పు కోసం వెతుకుతున్నప్పుడు సాయి నీ ఆత్మను లోపల నుంచే బలపరుస్తాడు. నీ ఆత్మ యుద్ధం ముగిసింది. నీ సమయం, నీ హృదయం నయం ప్రారంభమవుతుంది. నీ జీవితం కొత్త దారిలో ప్రవహించడం మొదలైపోతుంది తల్లి. ఇదే క్షణం, నువ్వు చీకటి విడిచి వెలుగులోకి అడుగుపెట్టే క్షణం ఇది. ఈ ప్రపంచంలో దారి ఒక్కరికి కనిపించే దారులుంటాయి. కొంతమందికి మాత్రమే కనిపించే సాయి ప్రత్యేక దారులు తెరిచే అవకాశం ఉంది. అలాంటి ప్రత్యేక దారులు ఈరోజు సాయి నీకోసం తెరిచి ఉంచాడు. నీ జీవితంలో ఇప్పటి వరకు ఏది అడ్డంకి లేకుండా జరగలేదు కదా. ఎందుకంటే ఆ దారులు నీకోసం కాదు, కానీ ఇప్పుడు జరుగుతున్నవి వేరే. నీ చుట్టూ కనిపించని ఒక శక్తి, నీ సాయి శక్తి. నీ సాయి శక్తి అడ్డంకులను తొలగిస్తుంది, బద్దలు కొట్టేస్తుంది. ఇది అకస్మాత్తుగా కాదు, అనుకున్న పని అకస్మాత్తుగా జరుగుతుంది. నువ్వు నమ్మని ఒక వ్యక్తి నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఊహించని చోటు నుంచి నీకు డబ్బు వస్తుంది. నువ్వు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అవకాశం ఒక్కసారిగా నీ ముందుకొస్తుంది. సాయి అంటున్నాడు, నీ దారిని నేనే సిద్ధం చేస్తాను, నువ్వు నడవడానికి సిద్ధం కావాలి. మరి సిద్ధంగా ఉన్నావా బిడ్డ? సిద్ధంగా ఉంటే సిద్ధంగా ఉన్నాను అని చెప్పు. ఇక్కడ నాకు చెప్పు, నీకు అనిపిస్తుందా నేను సిద్ధంగా ఉన్నాను అని? ఇప్పుడు నీకు అనిపిస్తుందా ఇన్ని కష్టాల తర్వాత ఇంత మంచి రోజు ఎలా వస్తుంది అని, ఇంత మంచి కాలం ఎలా వస్తుంది అని? అది రావాల్సిన సమయానికి వస్తుంది బిడ్డ. నువ్వు రావాల్సిన ప్రతిఫలం వస్తుంది. నీకు సహనం, నిజాయితీ, నీ మంచి హృదయం ఇవన్నీ కూడా నీకు గుర్తింపు ఇవ్వబోతున్నాయి. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో, తర్వాత వచ్చే దశ నీ జీవితాన్నే మార్చేస్తుంది. సాయి నీకు డబ్బు ఇవ్వబోతున్నాడు, కానీ ఇది సామాన్య డబ్బు కాదు. నీ భయాలను తొలగించే డబ్బు, నీ కష్టాలను ముగించే డబ్బు, నీ కలలను నిజం చేసే డబ్బు, నీ కుటుంబాన్ని నిలబెట్టే డబ్బు, నీ గౌరవాన్ని తిరిగి తెచ్చే డబ్బు. ఆ డబ్బు హఠాత్తుగా వస్తుంది, రాకెట్ స్పీడ్తో వస్తుంది, దూసుకు వస్తుంది, ఎవరు ఊహించని మార్గాల్లో వస్తుంది. సాయి ఆశీర్వాదం కూడా ఎప్పుడూ కూడా పెద్ద శబ్దాలతో రాదు, నిశ్శబ్దంగా నీ చేతుల్లో పడుతుంది. నీకు చాలాసార్లు నువ్వు అడిగావు కదా, బిడ్డ ఎందుకు బాబా నాకు ఇంత కష్టపడ్డా కూడా నా దగ్గర డబ్బులు నిలవటం లేదు ఎందుకు? ఆ కారణం చాలా చిన్నది బిడ్డ. ఇది నీకు సాయి పాఠం నేర్పడానికి వచ్చింది, వేరే స్థాయికి నిన్ను తీసుకెళ్ళడానికి కాదు. కానీ ఇప్పుడు వచ్చే డబ్బు మాత్రం నీ జీవితాన్ని నిర్మించడానికి వస్తుంది. సాయి అంటున్నాడు, ఇది నీ పునర్జన్మ బిడ్డ, నీ ఆర్థిక పునాది బలపడే సమయం. ఇప్పుడు నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అంటే, ఈ సందేశం వింటున్నావు అంటే ఇది సాయి సంకేతం. సాయి నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ కన్నీళ్లు ఆగిపోయాయి, నీ పోరాటం ముగిసింది, నీ శాపాలు తొలగిపోయాయి, నీ అదృష్టం తిరిగింది, ఇక నీ కష్టాలు అంతమైపోయాయి. నీ జీవితంలో ఎప్పుడు నా వెలుగు ప్రవహిస్తుంది. ఇంకా మంచి రోజులు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తాయి, అవి నిన్ను కనుగొంటాయి, నీ తలుపులు తడతాయి, నీ చేతుల్లోకి చేరుతాయి. నీ జీవితం ఇక ముందులా ఉండదు. ఈ రోజు నుండి అది ఎగసిపడే వెలుగులతో నిండిపోతుంది, ఎగసిపడే కెరటంలా ఉంటుంది. ఇప్పుడు నీ హృదయంలో నెమ్మదిగా ఈ మాటలు చెప్పు. నేను సిద్ధంగా ఉన్నాను బాబా, నేను అందుకుంటున్నాను, నీ ఆశీర్వాదానికి నేను అర్హత పొందాను. ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు అందిస్తున్నటువంటి ఈ అదృష్టాన్ని అందుకుంటాను. దీన్ని దుర్వినియోగం చేసుకోను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోను. నా జీవితం నేనే స్వర్ణమయం చేసుకుంటాను. మీ అనుగ్రహంతో, మీ ఆశీర్వాదంతో నేను మెల్లిగా నీవు గట్టిగా చెప్పు, బాబా నేను సిద్ధంగా ఉన్నాను అను. అప్పుడు తల్లి నాకు అర్థమైపోయింది, పూర్తి స్థాయిలో నువ్వు స్థిరపడ్డావు. ఇప్పుడు నీకు రాబోతున్న అదృష్టం ఏదైతే ఉందో, డబ్బు ఏదైతే ఉందో అంతా కూడా నువ్వు అందుకోవటానికి సిద్ధంగా ఉన్నావు అని నాకు అర్థం. నువ్వు నమ్మినప్పుడు, నువ్వు సిద్ధపడ్డప్పుడు, నువ్వు కోరింది కోరినట్లుగా ఈ సాయి నీ ముందుకు తీసుకొస్తున్నాను బిడ్డ. నీ దారులను మారు చేస్తున్నాను, నీ దారులని సులభం చేస్తున్నాను. నీ సాయి ఆశీర్వాదం ఎప్పుడూ కూడా నీపై ఉంటుంది. నా మీద నమ్మకంతో ఉండు తల్లి, నీకంతా కూడా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడున్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.